మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనా కాలంలో ఎక్కువ సమయం తాడేపల్లి ప్యాలెస్లోనే గడిపారు. అందరికీ తెలుసు జగన్ గారు తన 5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉన్నారో. తమ పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకే అందుబాటులో లేరన్నది సొంత పార్టీ నేతల ఆరోపణ. అది వేరే సంగతి. అసలు సంగతి ఏందంటే జగన్ గారు, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం నిరంతరం 986 మంది పోలీసులు ఉండేవారట. సంఖ్య చూస్తే రాష్ట్రంలో చాలా గ్రామాల్లో జనాభా కన్నా ఎక్కువ. అది కూడా ఇంట్లో ఉంటేనే. ఇక పర్యటనల నిమిత్తం అడుగు బయటపెడితే భద్రతా సిబ్బంది వేలల్లోనే. ఎటు బయటకు వెళ్తే జగన్ గారు ఉండేది పరదాల చాటునే. అయినా ఇంట్లో కూర్చొని పరిపాలించేందుకు అంతమంది భద్రతా సిబ్బంది ఎందుకు? రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్టుల కదలికలు లేవు, మిలిటెంట్ల ఆనవాళ్లు ఇంతవరకు చూడలేదు. తనను కలిసే అవకాశం ఇచ్చేది ఆ 4-5 మంది సొంత మనుషులకు మాత్రమే. మరి ఇక అంత భద్రతా సిబ్బంది అవసరమని జగన్ గారు ఎందుకు భావించారు? చూడబోతే ఇది వింత పొగడ్తల రాజరికపు సొంత సరదా అన్నట్లుంది. ఇంటి కిందున్నా నేను గొడుగు కిందుండాలి అని అదేదో సినిమాలో అన్నట్లుంది. ఇంతకు ఆ 986 మంది భద్రతా సిబ్బంది 5 సంవత్సరాల జీతభత్యాల ఖర్చు ఎంతో తెలుసా? సుమారు 296 కోట్లు.